అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 87వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా నమస్సుమాంజలి. ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు అన్న శీర్షిక యొక్క చర్చలో మనం అనేక విషయాలు తెలుసుకున్నామండి. మీ ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని ఉంచబోతున్నానండి. ఇప్పుడు భగవంతుడు నిర్దేశించిన మార్గములో మనం నడుస్తున్నామా, నడవటం లేదా? ఇది ముఖ్యమైన ప్రశ్న. నడవటం లేదే అత్యధిక సంఖ్యలోని మనుషులు నడవటం లేదని అర్థమవుతుంది. 7వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో ఏదైతే భగవంతుడు ఒక స్పష్టమైనటువంటి, ఖచ్చితమైనటువంటి, సత్యమైనటువంటి ఒక ఆదేశాన్ని జారీ చేయడం జరిగిందో దానిని సమస్త మానవాళి ఉల్లంఘిస్తున్నారండి. ఏమిటండి ఆ యొక్క ఆదేశము, నిర్దేశము? 7వ అధ్యాయంలోని 2వ శ్లోకం మీరు రాసుకోండి. ఇప్పటికే మనం చర్చించుకున్నాం. ఏమండి? జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః యజ్ఞాత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. చాలా ముఖ్యమైన శ్లోకం. ఏమంటున్నాడు భగవంతుడు? భగవాను వాచ, నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు ఆ జ్ఞానాన్ని జీవితంలో ఏ విధముగా ఆచరించాలి, అనుభవంలోకి తీసుకొని రావాలి, ఈ రెండు కూడా అశేషత అన్నాడంటే సంపూర్ణంగా తెలియజేస్తాను. సంపూర్ణంగా, కంప్లీట్. అశేషత, ఏది మిగుల్చుకోకుండా, ఏది దాచుకోకుండా, నా దగ్గర ఉన్న, నేను జ్ఞాన సాగరుణ్ణి కదా, నా దగ్గర ఉన్న జ్ఞానాన్నంతా మీకు ఇచ్చేస్తున్నాను. ఈ యొక్క జ్ఞానము మరియు విజ్ఞానము అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్, ఈ రెండు మీరు తెలుసుకున్నట్లయితే ఈ భూమండలంపై ఇంకా వేరే ఎటువంటి జ్ఞానము మీకు అవసరము లేదు. దాని కొరకు మీరు వెతకనవసరము లేదు. ఇది అండి. మనం ఈ రోజున భగవద్గీతని పక్కన పెట్టేసి అన్య శాస్త్రాలను అన్వేషిస్తున్నాం. మళ్ళీ భగవంతుడి గురించే. భగవంతుడు, భగవంతుడి యొక్క ఉనికి, భగవంతుడి యొక్క ప్రాప్తి, దీని కొరకు భగవద్గీతలో చెప్పిన విధములో కాకుండా అన్య శాస్త్రాల్లో మనం ఆ విధంగా వెతుకుతున్నాం. వెతకవద్దు అని చెప్తుంటే వెతుకుతున్నాం. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి గుర్తుపెట్టుకోండి. సర్వశాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రము, శ్రేష్టాతి శ్రేష్టమైన శాస్త్రము. దీనికంటే గొప్ప శాస్త్రం ప్రపంచంలో లేదు. ఎందుకంటే భగవాను వాచ అనేటువంటి శీర్షికలోనే, శ్రీమద్ భగవద్గీత అనేటువంటి పుస్తకం శీర్షికలోనే శ్రీమతము మరియు భగవంతుడు ఉన్నారు. ఏమండి? శ్రీమతం అంటే శ్రేష్టాది శ్రేష్టమైన మతము, సాక్షాత్ భగవంతుడి ద్వారా ఇచ్చినటువంటి శాస్త్రము, జ్ఞానం అన్నమాట. సో మిగతా సర్వశాస్త్రమై శిరోమణి అంటే అన్ని కూడా భగవద్గీత నుండే ఉద్భవించాయి. భగవద్గీత దానికి మూలము. కాబట్టి భగవద్గీతని మనం విడిచిపెట్టేసాము అంటే, భగవద్గీతలోనే మనకు భగవంతుడు దొరకలేదు అంటే అన్ని శాస్త్రాల్లో ఎక్కడ దొరుకుతాడండి? అందుకనే ఈ రోజున భగవంతుడి యొక్క ఉనికిని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇదన్నమాట మూల కారణం. ఇది భగవద్గీతనే విడిచిపెట్టినప్పుడు అన్య శాస్త్రాలు భగవద్గీత యొక్క సంతానము. వాటి నుండి అంటే తల్లినే మనం అగౌరవపరిచినప్పుడు బిడ్డలు మనల్ని ఏమైనా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారా? అర్థం చేసుకోవాల్సిన విషయం. కాస్త బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని కాస్త విచార సాగర మంథనము చేయండి. మనము ఇవాటి నుండి క్రొత్త అంశాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. గత ఎపిసోడ్లో మనం ఏం చేసామండి? ఒక్క భగవంతుడే పతిత పావనుడు అన్న విషయాన్ని మనం, ఆ యొక్క చర్చని మనం ముగించుకొని ఈ ఎపిసోడ్ నుండి మనం కొత్త అంశాన్ని తీసుకోబోతున్నాం. ఏమిటండి ఆ అంశము? ఒక్క భగవంతుడే సర్వశక్తిమంతుడు. గుర్తుపెట్టుకోండి, ఒక్క భగవంతుడే సర్వశక్తిమంతుడు. అంటే ఓన్లీ గాడ్ ఈజ్ ఆల్మైటీ అథారిటీ. ఓన్లీ గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్ అంటారు. అంటే ఈ రోజున భగవంతుడు సర్వశక్తివంతుడని కొంతమందికి అర్థమై ఉండొచ్చు.
కానీ ఆ శక్తిని మనం అనుభవం చేయలేకపోతున్నాం. చూసారా? ఏదైనా మనిషి తప్పుడు పనులు చేస్తున్నాడు అంటే మంచి చేసేటువంటి ఆ యొక్క శక్తి అనేది మనిషిలో రాలేదు. అర్థమైందండి? శక్తి లేదు. ఈ రోజున మంచి పని చేయాలంటే శక్తి లేదు. చెడు పనులు చేయడానికి శక్తి ఉంది. కానీ మంచి మార్గాన నడవాలి, భగవంతుని మార్గాన నడవాలి, విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలి, అందరినీ గౌరవించాలి. నేనే విధముగా అయితే ఈ భూమండలంపై నివసించడానికి హక్కు ఉందో అదే హక్కు 850 కోట్ల మనుషులకు ఉన్నది. లివ్ అండ్ లెట్ లివ్ అంటున్నాం కదా! జీవించు, జీవించనివ్వు. అన్నిటిని మనం తిలోదకాలు ఇచ్చేసి మనము నచ్చినటువంటి మార్గంలో నడుస్తూ హే భగవంతుడా అంటున్నాం కష్టం వచ్చినప్పుడు. అందుకనే ఈ రోజున భగవంతుడి యొక్క శక్తులు, నేను సర్వశక్తివంతుణ్ణి అని స్పష్టం చేసే కొన్ని శ్లోకాలని ఈ ఎపిసోడ్తో ప్రారంభించుకుంటూ తదుపరి కొన్ని ఎపిసోడ్స్లో ఇదే శీర్షిక మీద ఇదే అంశంపై మనం చర్చించుకుంటాం. దీనివల్ల ముఖ్యంగా మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మనం భగవంతుడు అనేది దేహధారుల గురించి అనుకుంటున్నాం. వారు శక్తిమంతులా? దేవీ దేవతలు 33 కోట్ల మంది దేవీ దేవతలు వారు శక్తిమంతులా? వివిధ ధర్మస్థాపకులు వారి శక్తిమంతులా? అదేవిధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, జగద్గురులు అనబడేటువంటి వర్తమాన సమాజంలో ఉన్నటువంటి వేల సంఖ్యలో, వందల సంఖ్యలో ఉన్నటువంటి వీరందరూ శక్తివంతులా? మరి వీరందరితో మనము ఏ విధంగా పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు చేస్తుంటే మనం ఎందుకు శక్తిశాలిగా అవ్వటం లేదు? శక్తిశాలిగా ఉన్నామంటే దానికి ఏంటి? విల్ పవర్ అంటారు చూసారా? ఆంతరిక శక్తి. ఇది బాహ్య ఇది శరీర బలం కాదండి. శరీరం యొక్క శక్తి గురించి చెప్పడం లేదు భగవంతుడు. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తోంది. 10వ అధ్యాయం 32 శ్లోకాన్ని ఎప్పుడు మర్చిపో. అధ్యాత్మ విద్యానాం. అలాగా నేనొక్కడినే సర్వశక్తివంతుడు. సర్వశక్తులు, పరిమిత శక్తులు కాదండి, సర్వశక్తులు. మీరు ఎన్ని శక్తుల గురించి అనుకుంటారో అన్ని శక్తులకి శక్తి సాగరుండి అనమాట. అర్థమైంది? ఆల్ మైటీ అథారిటీ అంటే అర్థం ఏమిటండి? అన్ని శక్తులకు నాకు అథారిటీ. అందుకని నాతో మీరు కనెక్ట్ అవుతే మీకు కూడా ఆ శక్తులు అనుభవంలోకి వస్తాయి. మొట్టమొదటిగా మనం 7వ అధ్యాయంలోని 7వ శ్లోకాన్ని తీసుకుంటాం. రాసుకోండి. 7వ అధ్యాయంలోని 7వ శ్లోకం. శ్లోకాన్ని వినండి ముందుగా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అద్భుతంగా చెప్పాడండి. మనం సంస్కృతం అనుకుంటున్నాం కానీ మన సంస్కృతి మార్చుకుంటే సంస్కృతం బాగా అర్థమవుతుంది. ముందుగా మనం ఏమనుకోవాలి? నేను చరిత్ర నిర్మాణం చేసుకుంటాను, విలువైనటువంటి జీవితాన్ని జీవిస్తాను, మానవ జన్మని సార్థకం చేసుకుంటాను, బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటాను, అంధవిశ్వాసాన్ని విడిచిపెడతాను, మనమతము పరమతము ఆధారముగా కాకుండా శ్రీమతము ఆధారముగా భగవంతుడు 574 శ్లోకాల ఆధారంగా చెప్పిన అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన విషయాలని అర్థం చేసుకుని ఆ మార్గంలో నా జీవితాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుకుంటాను అని అనుకునేటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే. మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ. ఏమిటండి అర్థం ఏంటండి? ఏమండి? నాకంటే గొప్ప శక్తి ఈ ప్రపంచములో లేదు. నాకంటే పరమైనటువంటిది, పరతరం అన్నాడు కదా, దీనికంటే ఇప్పుడు భగవంతుడి కంటే చాలా గొప్ప శక్తి ఫలానా మనిషి దగ్గర ఉన్నది, ఫలానా దేవీ దేవత దగ్గర ఉన్నది, లేదా ఫలానా పుణ్యాత్మ మహాత్మ ఫలానా ధర్మస్థాపకుడు ఇస్తున్నాడు అనేది లేదు అని ఇస్తున్నాడు. మొత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ విధముగా? చాలా శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏ విధముగా ఒక సూత్రానికి మీరు మణులు, పూసలు ఏవైతే మీరు గుచ్చి ఆ సూత్రాన్ని బంధించినట్లయితే మొత్తము ఆ యొక్క సూత్రములో ఈ పూసలన్నీ బంధింపబడతాయి. లేకపోతే ఆ సూత్రం తెగిపోయింది అనుకోండి, మొత్తం ఆ పూసలు మణులన్నీ కూడా రాలిపోతాయి కిందకి. సో అది కంట్రోల్లో పెట్టుకోవాలి, పూసలు అన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, అదేవిధంగా మణులన్నీ కంట్రోల్లోకి రావాలి అంటే అది మొత్తము దాంట్లో మనం గుచ్చి, ఆ దారంలో గుచ్చి, సూత్రంలో గుచ్చి ఒక ముడి వేసి ఇలా పట్టుకుంటే అది హారం కింద తయారవుతుంది. ఇక్కడ ఈ పూసలు కానీ మణులు కానీ
ఏమిటండి? భౌతికంగా మనము చూసేటువంటి, అర్థమైందా? మొత్తం అంతా ప్రపంచం అంతా రంగురంగుల ప్రపంచాన్ని మనం చూస్తాం. అదేవిధంగా దేహదారులైన మనుషులను చూస్తాం. దేహదారులైనటువంటి సాధువులు, సన్యాసులు, ఋషులు మునులు, గురువులు, వీళ్ళని చూస్తాం. అదేవిధంగా ధర్మస్థాపకులను చూస్తాం. అదేవిధంగా 33 కోట్ల మంది దేవీ దేవతలను చూస్తాం. అదేవిధంగా ఈ చరాచర జగత్తును చూస్తాం. సో ఈ పూసలు ఇవన్నీ ఏవైతే మనకు కనబడుతున్నాయో అది కేవలము స్థూలమైనటువంటి ప్రపంచము, స్థూలమైనటువంటి మనుషులు, వాళ్ళే మనకి కనబడతారు. కానీ ఎప్పుడైతే మనము ఈ యొక్క సూత్రములో బంధించినటువంటి ఈ పూసలు కానీ మణులు కానీ బంధించినప్పుడు లోన ఉన్నటువంటి దేని ఆధారంగా బంధింపబడి ఉందో ఆ సూత్రం మనకు కనపడదు. అర్థమైందండి? ఆ సూత్రం మనకు కనబడుతుంది, ఆ సూత్రం కనబడదు. పూసలన్నీ పెట్టేసాం కదా, పూసలు కనబడతాయి, మణులు కనబడతాయి, కానీ సూత్రం కనబడదు. ఎవరండి సూత్రము? సూత్రము భగవంతుడు, సూత్రము పరమాత్మ. అర్థమైందండి? సో పరమాత్మ యొక్క కంట్రోల్లో ఉన్నారన్నమాట ఈ మొత్తము దేహదారులైనటువంటి భలే వాళ్ళు. 33 కోట్ల దేవీ దేవతలు కావచ్చు, ధర్మపితలు కావచ్చు, లేకుండా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, గురువులు కావచ్చు, పుణ్యాత్మలు, మహాత్ములు కావచ్చు, లేకుండా ఉంటే అజ్ఞానిలో ఉన్నటువంటి ఆత్మలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మొత్తం ఈ చరాచర జగత్తు అంతా నా నా యొక్క ఈ దారం ఏదైతే నేను అంటే నా అధీనంలో ఉన్నది అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందండి? ఎవరికి వాళ్ళే పూస ప్రకారం ఎవరికి వాడు స్వతంత్రులే, ఎవరికి వాళ్ళే నేను చాలా గ్రేట్ అనుకుంటున్నారు. అర్థమైందండి? ఎవరికి వారు స్వతంత్రంగా వాళ్ళు జీవిస్తున్నప్పటికీ 850 కోట్ల మంది స్వతంత్రంగా ఉన్నప్పటికీ కూడా మరి భగవంతుడు ఆధీనంలో ఉన్నారు అన్న సంగతి మనం మర్చిపోతాం. అర్థమైందని ఇక్కడ విషయం అది గమనించవలసిన తత్వం అనమాట. ప్రతి శ్లోకంలో తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమైంది? మత్తా పరతరం నా అన్యత్ ఇచ్చిదస్తి ధనంజయ మై సర్వమిదం శ్రోతం సూత్రే మణిగణ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవా. అర్థమైంది కదా? అంటే భగవంతుడు అంటున్నాడు నేనొక్కడినే సర్వశక్తిమంతుడిని, రెండవ శక్తి లేదు ఈ ప్రపంచంలో. భగవంతుడిగా పిలువబడే శక్తి కానీ, పరమాత్మగా పిలువబడే శక్తి కానీ, ఈశ్వరుడిగా పిలువబడే శక్తి కానీ, లేక ఇంకా ఏ శక్తి లేదు. మిగతా వాళ్ళందరూ దేవీ దేవతలు, అందరూ కూడా పూసల్లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ భౌతిక చర్మనేత్రాలతో చూస్తాం కదా. మిగతా వాళ్ళందరూ దేవదారులు అందరూ ఉన్నారు. చరాచర జగత్తు రంగుల ప్రపంచం అంతా ఉంది, అంతా నా అధీనంలో ఉన్నది. ఒకసారి గీతా పుస్తకంలో ఏమి ఇచ్చాడో చూద్దామండి. 7వ అధ్యాయం 7వ శ్లోకము గమనించండి. ఓ ధనంజయ, ధనంజయ అంటే అర్థం ఏంటండి? ధనము మీద కూడా జయాన్ని పొందాడు. ధనము స్థూల ధనము ఎంత ఉన్నప్పటికీ కూడా దాని లాభం లేదు, ఒక జన్మకే పరిమితము. అర్థమైందండి? అది మనకు కూడా వచ్చేది కాదు. దాన్ని మనం తీసుకుని వెళ్ళలే. 1000 కోట్లు సంపాదించుకున్నామంటే వచ్చే జన్మలో ఏమైనా 1000 కోట్ల ఇంట్లో పుడతామా మనం? ఏమైనా లేదు. అదే ఓ ధనంజయ, నాకంటేను పరమ కారణమైనది ఏదియును లేదు. మీ దగ్గర ఉన్న పుస్తకంలో చదువుకోండి, ఇదే మీనింగ్ ఉంటుంది. 7వ అధ్యాయం 7వ శ్లోకం. నాకంటేను పరమ కారణమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయును, అక్కడ వస్తువులు మనుషులు కూడా, ఈ జగత్తులందలి వస్తువులన్నీయును సూత్రమణుల వలె నాయందే కూర్పబడి ఉన్నవి. ఎంత అద్భుతంగా చెప్పాడంటే, అంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు అనడానికి అద్భుతంగా ఆయన వర్ణించాడనమాట. అంతా నేను ఏమి అనుకుంటే అది చేయగలుగుతాను. మొత్తం అంతా కూడా ఈ కంట్రోల్ దారం ఎక్కడ ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. మిగతా వాళ్ళంతా ఈ దారంలో కూర్చబడి ఉన్నారు, ఒక పూసల వలె, మణుల వలె. మరొక శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నానండి. ఏమిటంటే అది 10వ అధ్యాయం 8వ శ్లోకం చూడండి. 10వ అధ్యాయంలో 8వ శ్లోకం. 2-3 శ్లోకాలు మనం ప్రయత్నం చేద్దాం ఈ ఎపిసోడ్లో కంప్లీట్ చేయడానికి. ఇలాగ ప్రతి ఎపిసోడ్లో 2-3 శ్లోకాలు తెచ్చుకుంటే మీకు ఏమర్థమవుతుంది చివరికి? భగవంతుడు ఇంత శక్తివంతుడు అన్నమాట. ఆ శక్తివంతుడు యొక్క తోడు ఉన్నట్లయితే నేను కూడా శక్తి స్వరూపంగా తయారవుతాను. శక్తి లేనటువంటి వాళ్ళ తోడు ఉన్నట్లయితే నేను కూడా శక్తి లేనట్టుగానే ఆ విధంగా నా జీవితాన్ని గడపవలసి వస్తుంది. 10వ అధ్యాయంలో 8వ శ్లోకం రాసుకున్నారు కదండి. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః.
అహం సర్వస్య ప్రభవ అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ సరాచర సృష్టికి మూలము నేను అంటున్నాను. అర్థమైందండి? భగవంతుడు ఎవరైనా చెప్పారా మీకు? 33 కోట్ల దేవీ దేవతలు చెప్పారా మీకు ఇలాగా? దేవత ధర్మస్థాపకులు చెప్పారా? సాధువులు సన్యాసులు చెప్పారా మొత్తం అంతా మా కంట్రోల్లో ఉందని చెప్పి? ఈశ్వరోహం అన్నాడు. ఇదివరకు మనం చర్చించుకున్నాం. మనము ఆ యొక్క పతిత పావన సబ్జెక్ట్ లో మనం చర్చించుకున్నాం. నేనే ఈశ్వరుణ్ణి అన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో. నేనే భగవంతుణ్ణి, నేనే పరమాత్మని, నా దగ్గరికే రండి, నేనే, నా సర్వశక్తులు ఉన్నాయి. కానీ ఉన్నాయా నిజంగా శక్తులు వాళ్ళ దగ్గర? వాళ్ళు మానవ మాత్రులు అంతే. భలే కొంత శాస్త్ర జ్ఞానం ఉన్నది వాళ్ళ దగ్గర అంతే. కానీ అహం సర్వస్య ప్రభవ అని వాడు అల్లేరండి. మొత్తం చరాచర సృష్టికి ప్రభవ అంటే ఉత్పత్తికి నేనే కారణము. మత్తః సర్వం ప్రవర్తతే. ఎంత బాగా చెప్తున్నాడండి. మత్తః అంటే నాపై మాత్రమే సర్వము నా మీద బలిహారం అవ్వాలి. నేను నేను నిర్దేశించిన విధములో నేను శ్రీమద్ భగవద్గీత 574 శ్లోకాలు శ్రీ భగవాను వాచ ఇందులో చెప్పినటువంటి జ్ఞానము ఆధారంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి అంటున్నాడు. మత్తః సర్వం ప్రవర్తతి. ఎందుకంటే నేను ఒక్కడే సర్వశక్తివంతుణ్ణి. అందరి పుట్టుకకి నేనే కారణము. అందరి యొక్క ప్రభావం అంటే పుట్టుకకి నేనే కారణము. అలాంటప్పుడు నా మాట మీరు వింటే మీరు జీవితం బాగుపడుతుంది. మత్తః సర్వం ప్రవర్తతే. సర్వము కూడా నా యొక్క నిర్దేశము, ఆదేశము, నా యొక్క శ్రీమతము, నేను చెప్పిన విధానములో, నేను భగవద్గీత ద్వారా చెప్పిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము ఆధారంగా నడుచుకోవాలి. ఆ విధంగా నడుచుకున్నట్లయితే ఏం చేస్తారు? నడుచుకున్న వాళ్ళు ఇతిమత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఎవరైతే ఈ యొక్క సీక్రెట్ ని తెలుసుకుంటారో, మనం ఆధ్యాత్మిక రహస్యాలు మనం చర్చించుకుంటున్నాం. భగవంతుడు ఏమంటున్నాడు? ఎవరైతే ఈ సీక్రెట్ ని గమనిస్తారో, తెలుసుకుంటారో, బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని స్పష్టంగా అర్థం చేసుకుంటారో, ఇప్పుడు ఏమవుతుందండి? ఇతిమత్వ భజంతే మాం. ఈ రోజున భజన అంటే కీర్తన, భజన అంటే పూజ, భజన అంటే యజ్ఞ యాగాల రచన. ఏదైతే మనం భక్తి మానవంలో అనేక కార్యక్రమాల ద్వారా మనం భగవంతుని పొందేటువంటి విధానాన్ని మనం అనుసరిస్తూ ఉన్నామో, ఏమంటున్నాడు? ఇతిమత్వ భజంతే మాం ఉదాభావ సమన్వితాః అన్నాడు. ఉదాభావ సమన్విత అంటే నేత్రాన్ని తెరుచుకొని ఆత్మ చింతన చేసుకొని, భగవంతుడు ఎన్ని శ్లోకాల మాధ్యమముగా ఏం చెప్తున్నాడు? నువ్వు శరీరము కాదు, నువ్వు ఆత్మవి. నీకు మనసు, బుద్ధి, సంస్కారాలనే సూక్ష్మ శక్తులున్నాయి. ఆ శక్తులను నువ్వు ఎప్పుడు జాగృతి చేసుకుంటావు? ఆ శక్తులను జాగృతి చేసుకుంటే నేను నీకు ప్రత్యక్షం అవుతాను. నన్ను నీవు అనుభూతిలోకి తీసుకుని రావచ్చు, అనుభూతి చేయవచ్చు, అనుభవంలోకి తీసుకుని రావచ్చు. నీ జీవితం శ్రేష్టంగా తయారవుతుంది. ఇతి మత్వా భజంతే మాం బుధాభావ. ఇక్కడ రెండు భావాలు ఉన్నాయండి. ఒకటి బుద్ధినేత్రం ద్వారా భావము అంటే సత్యమైనటువంటి జీవితాన్ని జీవించడము. రెండవది అంధవిశ్వాసములో నేను దేహం అనుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళడం అనమాట. ఇప్పుడు ప్రపంచంలో అంతా చేస్తున్నదంతా అదే విధానం. అందుకని బుద్ధినేత్రము తెరుచుకొని సంపూర్ణమైనటువంటి ఆ ఆధ్యాత్మిక భావాన్ని అర్థం చేసుకొని, భగవంతుని మాటలు యథాతథంగా అర్థం చేసుకొని, పరమాత్మని ఒక తండ్రిగా గుర్తించి, తండ్రి బిడ్డల సంబంధము అని తెలుసుకొని, ఒక తండ్రిని లౌకిక ప్రపంచంలో కూడా తండ్రిని బిడ్డలు ఏ విధంగా అంటారు? డాడీ అనేస్తారు. అర్థమైంది? ఏమండి తండ్రి గారు నమస్కారం అంటారు, అంటారు కదా. డాడీ, మమ్మీ అంటే సహజంగా వస్తుందండి. వీరు నా తండ్రి, వీరు నా తల్లి, అటువంటి సంబంధములోకి వెళ్తారంట. ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత అంటే మొక్కుబడి పూజలు పక్కన పెడతారు. కర్మకాండగా చేసే విధానం. శనివారం వస్తే గుడికి వెళ్ళాలి, ఆదివారం ఫలానా దేవీ దేవతా స్వరూపాన్ని నేను ఆరాధించాలి, లేకుండా అంటే సంవత్సరానికి ఒకసారి నేను తిరుపతి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మొక్కుబడి, రిచువల్స్ అంటారు ఇంగ్లీష్లో. RITUALS, రిచువల్స్. దీని ముందు మీరు SPI అని పెట్టండి. RITUAL ముందు SPI పెడితే స్పిరిచువల్ అయిపోతుంది. రిచువల్ నుండి స్పిరిచువల్లోకి వస్తారనమాట. ఇతిమత్వా భజంతే మా బుధాభావ సమన్విత అంటే సంబంధం అనేది ఏర్పడుతుంది. అహం సర్వస్య ప్రభవ మత్తః సర్వం ప్రవర్తతి. భగవంతుడు చెప్తున్నాడండి, నేను తప్ప మీకు ప్రపంచంలో వేరే శక్తి లేదు. ఇప్పటికే మీరు జన్మ జన్మలుగా నన్ను విడిచిపెట్టి
ఎక్కడనో రకరకాల మార్గాలలో మీరు నా గురించి ప్రయత్నం చేస్తున్నారు. నేను నా ద్వారా పొందేటువంటి స్వర్గ వారసత్వాన్ని పొందే ప్రయత్నము, భగవద్గీతలో నేను చెప్పిన విషయాలు కాకుండా ఇతరత్రా ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇప్పటి వరకు మీరు నన్ను పొందలేదు. నేను ఎవరో, నేను ఎలాగున్నాను, ఎక్కడుంటానో, నా సత్య స్వరూపం ఏమిటి, నామరూప దేశకాల గుణ కర్తవ్య, నాకు మీకు సంబంధం ఏమిటి, ఇటువంటి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోలేదు. కేవలం భగవంతుడు ఉన్నాడు అంటే ఒక విశ్వాసానికి మాత్రమే దాన్ని పరిమితం చేసుకుంటూ ముందుకు వెళ్ళారు అంటున్నాడు. జాగ్రత్తగా వినండి, మళ్ళొక్కసారి చెప్తాను. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. ఏమన్నాడు చూద్దామండి ఇక్కడ. 10వ అధ్యాయంలో 8వ శ్లోకం అండి. వాసుదేవుడనైన నేనే ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి మూల కారణం. అంటే భగవంతుడు సర్వశక్తివంతుడు అర్థమవుతుంది కదా, ఆల్మైటీ అథారిటీ అర్థమవుతుంది కదా. తెలుసుకుంటే ఏమవుతుందంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు భగవంతుడి విధంగా, ఇన్ని కోణాలలో అర్థం చేయించవలసిన అవసరం ఉందంటారా? ఎందుకంటే ఈ రోజున మనుషులు కలియుగం యొక్క అంతిమ సమయంలో 100% దేహభ్రాంతిలో పడిపోయి విషయ వికారాల వలయములో కూరుకుపోయి, అర్థమైందండి. కామము అంటే కామ వాసన, సెక్స్లెస్, లైంగిక వాంఛ, అదేవిధంగా భౌతిక ఇంద్రియ సుఖ సాధనాలు, వినాశి సుఖ సాధనాలని అనుభవం చేయడం కొరకే జీవితాన్ని పణంగా పెట్టి ముందుకు వెళ్తున్నారే. ఈ మధ్యలో మీరు టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు ఇవన్నీ తెచ్చుకొని కూరుకుపోయి ఉన్నారు. ఎంత ధనం ఉన్నటువంటి వాళ్ళైనా కూడా ఈ రోజున ఆత్మానందాన్ని అనుభవం చేయలేకపోతున్నారు. అందుకనే భగవంతుడు మళ్ళీ ఇన్ని కోణాలలో ఇన్ని విధాలుగా మనకి ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. నాయనా, నా శక్తి నీకు తెలుసుకుంటే నా దగ్గరికి వస్తావు. నా దగ్గర ఏమీ లేదంటే నువ్వు వస్తావా? చూడండి, మీ పిల్లలు కూడా ఏం చేస్తారు, తండ్రి దగ్గర బాగా 5 కోట్ల ఆస్తి ఉందనుకోండి, అప్పుడు ఏమవుతాడు, చాలా ప్రేమగా మీ దగ్గరికి వస్తాడు. తండ్రి అడుక్కునే వాళ్ళ ఉన్నాడు అనుకోండి, పట్టించుకో. ఎందుకంటే ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈయన చనిపోయిన తర్వాత నాకే 1 రూపాయి కూడా ఆస్తి రాదు. నేను మళ్ళీ నా సొంతంగా నేను ప్రయత్నం చేసుకోవాలి. లేదంటే అమ్మో 20 కోట్ల ఆస్తి ఉందండి, పెద్ద బిల్డింగ్ ఉందండి, బాంబేలో 4 ఫ్లాట్లు ఉన్నాయండి అంటే ఏమవుతుంది, ఒక్కొక్క ఫ్లాట్ దగ్గర దగ్గర 5 కోట్లు ఉంటుంది, 4 ఫ్లాట్లు 20 కోట్లు ఉంటుంది. అమ్మో ఈ తండ్రికి నేను ఒక్కడే కొడుకుని, కాబట్టి ఏం చేస్తాడు, ఆ కొడుకు దగ్గరికి వస్తాడు. భగవంతుడు తన గురించి చెప్తున్నాడు, నేను శక్తివంతుణ్ణి, నాతో మీరు కనెక్ట్ అవుతే మీకు శక్తులు వస్తాయి. శక్తులు వస్తే మీరు చెడు కర్మలు చేయటం మానతారు. ఈ రోజున చెడు కర్మలు చేయడానికి శక్తి లేకపోవటం వలన ఇది అందరూ చేస్తున్నారు కదండి, లంచం అందరూ తీసుకుంటున్నారు కదా, దొంగ పనులు అందరూ చేస్తున్నారు కదా, మోసం అందరూ చేస్తున్నారు కదా, ఈ విధంగా గడిచిపోతా ఉందండి. చివరికి మీకు అర్థం కావట్లేదు, ప్రపంచం అంతా చెడు పనులు చేసినా ఆ చెడు మంచిది కాదు. అది సైన్స్ కదా, అర్థమైందండి. రాంగ్ రూట్ లో వెళ్తే, అందరూ రాంగ్ రూట్ లో వెళ్తే రాంగ్ రూట్ రైట్ రూట్ అయిపోతుందా? ఏ ఒక్కడు మంచి మార్గాన వెళ్ళినా ఆ మంచిగానే ఉంటుంది. ఇది సైన్స్, ఇది ఒక ఫార్ములా. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ, వాసుదేవుడు అంటే మీరేమర్థం చేసుకుంటారు, భగవంతుడు అని అర్థం చేసుకోండి, పరమాత్మ అని అర్థం చేసుకోండి. వాసుదేవుడనైన నేనే ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి మూల కారణం. సమస్త జగత్తు అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ హిందూ ధర్మము, క్రిస్టియన్ ధర్మము, ఇస్లాం ధర్మము, బౌద్ధ ధర్మము, సిక్కు ధర్మము, ఇలాగ మీరు అక్కడి నుంచి బయటపడండి ముందు. అంటే ఈ సర్వధర్మాన్ని పరిత్యజ, ఈ దేహ ధర్మాల నుండి బయటపడితే అప్పుడు భగవంతుణ్ణి మనము పొందగలుగుతాం. మామేకం శరణం వ్రజ. అప్పుడు ఏకం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాత్మలందరికీ ఒకే ఒక్క భగవంతుడు, ఒకే ఒక్క తండ్రి, ఒకే ఒక్క శక్తి ఉన్నాడు అని అర్థమవుతుంది. వారే పరమాత్మ, వారే భగవంతుడు అని చెప్పి అర్థమైతే వారి యొక్క శరణు మనం పొందగలుగుతాం. వాసుదేవుడనైన నేనే ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి మూల కారణము. నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు, చూడండి, జ్ఞానులైన భక్తులు అన్నాడు అక్కడ. అర్థమైందండి. మూఢ విశ్వాసంతో ఉన్న భక్తులు అనటం లేదు. బుద్ధి నేత్రం తెరవకుండా ఈ రోజున భక్తి జరుగుతోంది. ఎందుకు చేస్తున్నాం, దానివల్ల మనకు ప్రయోజనం ఏమిటి? ఏదో చిన్న చిన్న కోరికలు దగ్గర పెట్టుకుని మనం సాక్షాత్తు భగవంతుడు మనకు అనేక జన్మలు చక్కటి జీవితాన్ని స్వర్గములో సత్య త్రేతాయుగాలు అతి త్వరలోని స్థాపన కాబడుతుంది.
అటువంటి అక్కడ శ్రేష్టమైన జన్మని ప్రసాదిస్తాను అని భగవంతుడు చెప్తుంటే మనకి ఏదో చిన్నగా ఇల్లు కట్టుకోవాలి, నాకు డబ్బు కావాలి, లేకుండా నా పిల్లల్ని చదివించుకోవడానికి మంచి యూనివర్సిటీలో సీట్ కావాలి, మెడికల్ సీట్ కావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం కావాలి, దీని గురించే మనం చిన్న చిన్న కోరికలు. అది కేవలం ఒక్క జన్మకి సంబంధించిందే. ఆ కోరికలు కూడా ఎటువంటి కోరికలు అంటే ఆత్మని సంస్కరించబడే కోరికలు కావు. ఆ కోరికలు భగవంతుడు తీర్చినప్పటికీ కూడా ఆత్మశుద్ధి కాదు. అంటే ఆత్మ జ్ఞానమే మనం పొందలేదు కదా. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు. జ్ఞానులైన భక్తులు, అజ్ఞానులైన భక్తులు రెండు విధాలుగా ఉన్నారు ప్రపంచంలో. అజ్ఞానం అంటే ఏంటి? నేను దేహం అనుకోవడం. జ్ఞాని అంటే నేను ఆత్మని, దేహం నాది. ఇక్కడ అదే బ్రహ్మకుమారి సంస్థలో మీకు ఫస్ట్ డే లెసను, నీవెవరు, నేనెవరు, నేను దేహము కాదు, నేను ఒక ఆత్మని, నా మూల స్వరూపులు ఆత్మని. అందుకని నా ఒంట్లో బాగోలేదు అంటారు, నా కంట్లో నలుసు అంటారు, నా గుండెకి బైపాస్ సర్జరీ అంటాం. నా ఇల్లు అంటే నేను ఇల్లు కాదండి, నా కారు అంటే నేను కారు కాదు కదా. అదేవిధంగా నా ఒంట్లో బాగోలేదంటే ఒళ్ళు నాది కాదు. నేనెవరిని అంటే భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చి ఎవరు చెప్పలేదు. శాస్త్రం ఇంత చదువుకున్నప్పటికీ కూడా నీవు ఒక ఆత్మవి నాయన, ఆత్మానుభవం చెయ్యాలి. ఆత్మల తండ్రి పరమాత్మ, పరమాత్మ నుండే స్వర్గ వారసత్వం వస్తుంది. ఎవరైనా చెప్పారా మీకు? ఆ వారసత్వం అర్థం కాలేదు కాబట్టి మనం విచ్చలవిడిగా రకరకాల పనులు చేసుకుంటే ఇదంతా మామూలే, సత్సంగము ఏదో విన్నాము, బాగానే ఉంది, బాగానే చెప్తున్నాడు, ఓకే తప్పట్లు కొట్టేసుకొని మనసులో ఒక థ్యాంక్స్ పడేసి విడిచిపెట్టేస్తుంది. ఆలోచించండి. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. అండర్లైన్ చేసుకోండి, నిరంతరము. జ్ఞానులైన భక్తులు నిరంతరము నన్నే సేవింతురు అంటే ఏంటి? నేను ఈ సృష్టి మీద సంస్థాపన కర్తవ్యాన్ని తీసుకుని ఈ సృష్టిపై వచ్చాను. నేను వచ్చానంటే ధర్మ కార్యము ప్రారంభము కావలసిందే. అధర్మాన్ని ప్రోత్సహించడానికి కానీ, చెడు పనులకి సమర్థించడానికి కానీ, ఈ విషయ వికారాలతో కూడుకున్నటువంటి వాళ్ళకి కేవలం ఏదో ఒక కొబ్బరికాయ కొట్టినట్లయితే సరిపోతుంది, లేకుంటే తన నీలాన్ని సమర్పిస్తే సరిపోతుంది. దానికోసం నేను రాలేదు. మీరు నన్ను పొందాలి అంటే కేవలం ఒక్క పని చెయ్యాలి. బుద్ధినేత్రాన్ని తెరుచుకొని నేను చెప్పే విషయాల పట్ల అకుంఠిత దీక్ష, శ్రద్ధ ఉండాలండి. శ్రద్ధావాండవతే జ్ఞానం. భగవంతుడు జ్ఞానం చెప్తున్నాడు. అందుకని మన గీతా శాస్త్రం అనకండి, గీత మనకి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఒక అమూల్యమైనటువంటి గ్రంథముగా మీరు అర్థం చేసుకోండి. ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. అర్థమైంది కదండి. అంటే భగవద్గీతలో భగవంతుడు ఎన్ని కోణాలలో మనకి చెప్తున్నాడంటే ఆయనని గుర్తించడం లేదు కాబట్టి. భగవంతుణ్ణి తప్ప అందరినీ గుర్తించుకున్నాం మనం. అంటే ఏ శక్తిలోని లేని వాళ్ళని, ఎటువంటి విధానంగా మనకు స్వర్గములో మనకి ఒక సీటు ఇప్పించలేనటువంటి వాళ్ళని, ఆత్మని శుద్ధి చేయలేనటువంటి వాళ్ళని, ఆత్మశుద్ధి, సంస్కార పరివర్తన, స్వర్గములో శ్రేష్టమైనటువంటి జన్మల యొక్క భాగ్యము, ఈ మూడు లింక్ అయి ఉన్నాయండి. ఆత్మశుద్ధి, దాని ద్వారా పరమాత్మతో కనెక్ట్ అవ్వటం రాజయోగం ద్వారా, దాంతో సంస్కార పరివర్తన, మూడవది ఏంటంటే శ్రేష్ఠ జన్మ సత్యత్రేతాయుగాలు, అది స్వర్గము. ఈ మూడింటిని విడిచిపెట్టి మనం అసలు ఆత్మ జ్ఞానమే లేకుండా మనం ఇప్పటి వరకు భగవంతుడా అంటూ ప్రయత్నం చేస్తున్నాం. కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ ముఖ్యంగా భగవంతుడా మమ్మల్ని కరుణించు, మా మీద దయ చూపించు అని అంటున్నాం. కానీ భగవంతుడు దయ చూపించడానికే వచ్చాడు. దయ చూపించడం అంటే మీరేదో కాస్త హుండీలో డబ్బు వేస్తేనో, లేకపోతే గుడి కట్టిస్తేనో, లేకపోతే విగ్రహానికి ఒక కిరీటం, బంగారు వజ్ర కిరీటం చేయిస్తేనో ఆ విధంగా భగవంతుడు కోరలేదు. దానివల్ల మీ సంస్కార పరివర్తన జరగదు. భగవంతుడు చెప్పినటువంటి మార్గములో మనము కానీ నడవగలిగితే, భగవంతుడి యొక్క మార్గం ఏమిటో తెలుసుకొని అర్థం చేసుకొని ఆ మార్గంలో నడిచినట్లయితే ఏమవుతుందండి? మన సంస్కార పరివర్తన అవుతుంది. రాబోయేటువంటి వైకుంఠములో, దాన్ని వైకుంఠం అంటారు, హెవెన్ అంటారు, జన్నత్ అంటారు, పారడైజ్ అంటారు, స్వర్గం అంటారు. అదేవిధంగా బ్రహ్మ పగలు అంటాడు. 8వ అధ్యాయంలో మనం రాబోయే రోజుల్లో చర్చించుకుంటాము. ఆ విధంగా అక్కడికి రావాలి అనేటువంటి ఒక లక్ష్యము, గమ్యముతో కానీ మీరు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా భగవంతుడి మార్గం కంటే గొప్ప మార్గం లేదు. వారు ఒక్కరే భగవంతుడు, వారు మాత్రమే సత్యము, వారు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు,
వారు విశ్వాత్మలందరికీ తండ్రి, వారొక్కరే జ్ఞానసాగరుడు, వారొక్కరే పతిత పావనుడు, వారు ఒక్కరే ఏమండి సర్వశక్తివంతుడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అర్థమైంది. ఇక్కడితో మనం ఈ చర్చని ముగించుకుందాము. రాబోయేటువంటి ఎపిసోడ్లో మరికొన్ని శ్లోకాల ద్వారా భగవంతుడు నిజంగా శక్తివంతుడేనా, నిజంగా ఏ విధంగా ఆయన వివిధ శ్లోకాలను ఏ విధంగా తన శక్తి, నేను శక్తివంతుణ్ణి, నేను ఒక్కడినే శక్తివంతుణ్ణి అని ఏ విధంగా ఆయన తనకు తానే రుజువు చేసుకున్నాడో, మనందరి గురించి రుజువు చేసుకున్నాడో ఆ విషయాల్ని మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందామండి. అప్పటి వరకు మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు గీత శక్తిమంత తత్వాన్ని, ఆ తాత్విక దర్శనాన్ని వివరించారు. వారికి ధన్యవాదాలు.